వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిర్చి రైతుల కోసం గాని రైతుల పక్షాన వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రభుత్వం చేసే అరాజకాలని, ఈ ప్రభుత్వం రైతులని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నిలదీసే కార్యక్రమాన్ని తీసుకొని రోడ్డు పైకి వచ్చి ధర్నా చేసిన కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఈ గడిచిన 2 సంవత్సరాల్లోనే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేసి అతను పబ్బం కడుపుకునే పరిస్థితి చేస్తా ఉన్నాడు తప్పితే, ఒక సమస్య వచ్చినప్పుడు అది న్యాయంగా పరిష్కారం చేసి రైతులకు గాని ఈ రాష్ట్రంలో పేదవారికి సహాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన చేయలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా, తర్వాత 3 సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను. అవే కాదు, తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, గ్రామాల్లో సచివాలయం బిల్డింగ్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే హెల్త్ క్లినిక్లు కానీ డెవలప్మెంట్ విషయంలో ఇవన్నీ కూడా పేదవారికి ఏమి ఉపయోగమో, గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలకి ఎలా ఆదుకోవాలో అనే ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి రూపాయి కూడా ఈ పేదలకి చేరే విధంగా నిర్ణయం తీసుకున్న నాయకుడు, అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో దరిదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కూడా పేదవారికి ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఈ కూటమి నాయకులు అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఉండై లేని కూడా ప్రజలను మభ్యపెట్టి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాలు చూస్తా ఉంటే అనేక రకాలుగా కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళు చేసిన అన్యాయాలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళని పోలీసులతో ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు అనుకుంటా ఉన్నారు, మేము ఎన్ని చేసినా, ప్రభుత్వం మారినా ఎవరో ఒక నాయకుల్ని మనం ఆ రోజు పట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చులే, ఎవరో కొంతమంది నాయకులు కొంచెం అటు ఇటుగా గేమ్ ఆడే నాయకులు కొంతమంది ఉన్నారు మన పార్టీలో కూడా, అలాంటి వాళ్ళని పట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చులనే ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీలో ఉండే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మా పార్టీ సీనియర్ నాయకుల దాకా కూడా అన్యాయం చేసిన ఏ తెలుగుదేశం నాయకుడిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే అమ్మటి రాంబాబు అన్న ఇంటి మీద కూడా దాడి చేశారు. నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, రాంబాబు అన్న ఇంటి మీద దాడి చేసిన ఏ నాయకుడిని గాని, తెలుగుదేశం సంబంధించి ఏ సానుభూతి పరుణ్ణి కూడా ఎవరిని కూడా వదిలిపెట్టం, అంతకి 10 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు. ఏ నాయకుడు కూడా వాళ్ళని కాపాడే పరిస్థితి ఉండదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో చూస్తే అనేక చోట్ల వాళ్లే గొడవలు చేస్తారు, వాళ్లే అన్ని విధాలా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. అది తిప్పి మన మీద మనల్ని చేసినట్టుగా కూడా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అన్ని నిగ్గు తేలుస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటేనే రైతుల పక్షపాతి, రైతుల కోసం పోరాటం చేస్తాం, పేదవారి కోసం పోరాటం చేస్తాం, ఉద్యోగుల కోసం పోరాటం చేస్తాం. అన్ని విధాలా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అన్యాయం జరిగిన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం రోడ్డెక్కుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మండు టెండలో మురళి అన్న ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని తీసుకున్నాడనంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకున్న చిత్తశుద్ధి ఇదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లేనిపోని ఏదో వాళ్ళు కథలల్లి మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ ఇష్యూ, రైతుల ఇష్యూ వచ్చినా, అలాగే రాజధాని ఇష్యూ వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూని ఏదో తెర మీద తీసుకొచ్చి వాళ్ళకున్న మీడియాలో ప్రచారం చేసి డిబేట్లు పెట్టి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు.
వాళ్ళు పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి విషయం ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదలు ఆదుకునే కార్యక్రమం చేయకపోగా ఈరోజు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఎవరైనా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని చేసిన వాళ్ళని పోలీసులు పంపించి కేసులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. చాలా మంది పోలీసులు వాళ్ళ పరిధి దాటి అత్యుత్సాహంగా కూడా ప్రదర్శన చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టాం. దయచేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఒకరికొకరు తోడుగా ఉండి ఖచ్చితంగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్న మురళి అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం నుంచి రైతుల పక్షాన ఈ రోజు గుంటూరు నడిబొడ్డున ఏదైతే ఉందో దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారో, అలాగే ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చాలా మంది సీనియర్ పార్టీ నాయకులు అందరూ వచ్చి సంఘీభావం తెలిపిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే నా పక్కన కూర్చున్న రమేష్ అన్నకి, మిత్రుడు నాగార్జున యాదవ్ కి, అలాగే ఇక్కడున్న నా సోదరిమణులకు, కార్యకర్తలకు, పత్తిపాడు మన కన్వీనరు కిరణ్ మిత్రుడు కిరణ్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్.